నేను ప్రస్తుతానికి అయితే బిగినింగ్ చేసేవాడిని, ఇప్పుడు మానేయండి. ఇప్పుడు రాజకీయంలో దిగుతున్నాను పుల్లిగాని. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు గ్యాలంటరీ ఇక్కడ అవుతారు. కానీ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ని ఓడించాలని కొంతమంది సీనియర్ నాయకులు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టాలని ఓడిందారని ఎంతోమంది ట్రై చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఏ కూడా పీకలేరు ఎవడైనా సరే. జై జనసేన, జై జనసేన. ఓటుకు 100 కాదు 1,00,000 ఇచ్చినా గెలరు. నమ్మకం అంతే. అది ఆ పెస్టిస్ వచ్చింది, అది నమ్మకం. మళ్ళీ ఇదే ప్రభుత్వం ఇదే కొనసాగింది అనుకోండి, ఇప్పుడు జరిగే ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రం అంటారు, అడుక్కున్న రాష్ట్రం అంటారనమాట. ఇక్కడ ఎవడో ఉండడు మాట అండి, ఎక్కడో దుక్కుని పోయి అడుక్కోవాల్సి పరిస్థితి. 124 నొక్కాడు. ఎలా నొక్కాడు? మన రాష్ట్రాన్ని ఇంచుమించు 3 వంతులు అమ్మేశారు. జనాలు తెలట్లేదు. సంక్షేమ పథకాలు ఎక్కడ పథకాలు అవి ఎక్కడెక్కడ అమ్మేశాడు. ఒక రోడ్ లేదు, ఒక 3 రాజధానులు లేదు, 4 రాజధానులు అన్నాడు. ఆడు 3 పిల్లలు 4 పిల్లలు చెప్పు. ఇక్కడ డెవలప్మెంట్ లేని దానికి ఎందుకండి మధ్యలోని పథకాలు అయినా? దానికి పద్ధతి ఉండాలి. పోలవరం అమ్మ పక్క పోయింది, రాజధాని ఎక్కడికి పోయినా తెలదు. ఒక వాదా లేదు, ఒక ఉద్యోగం లేదు, ఒక రోడ్ లేదు, ఒక దెమ్మ లేదు. ఇంకా 151 సీట్లు మన వచ్చేస్తే పని రాజధాని అమ్మేసుకున్నారనా? దట్ ఈస్ పాయింట్. నో ఎనీబడి, ఐ డోంట్ వరీ. మద్యపాన నిషేధం ఏమైందండి? జగన్ గారు పాదయాత్రలో మా జగన్ బాబు ఇప్పుడు దొంగ జగన్ బాబు ఈ మందుని నిషేధం చేస్తాను దపాలుగా అన్నాడు. అది అలా పెట్టండి. ఈ మందు రేటు నాకు 30 సంవత్సరాల నుంచి అలవాటు మందు. ఇది ఒకప్పుడు 10 రూపాయలు ఉండేది. చంద్రబాబు హయాంలో 100 రూపాయలు ఉండేది. ఇవాళ ఇది 230 రూపాయలు తీసుకుని ఈ మందు డబ్బంతా దోషేస్తున్నాడు. అలాగ వదిలేండి. దపాలు తీస్తాను మందు. ఇవాళ కొంపకి ఈదికి సంతల్లో కూడా మందు అమ్మించేస్తాను మహానుభావుడు జగన్ బాబు గారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేస్తున్నారు ఈ యదవ మందు తాగి అని. నేను మానేచ్చు కాదని మీరు అనుకుంటారు. ఐ యామ్ డోంట్ వరీ మాంటాను సరిపోం. ఇది ఎప్పటి నుంచి అలవాటు ప్రతి ఓడికి. అదే అన్నమాట అండి. మహా అబద్ధాలు, మహా దొంగ. మందు తీస్తానని మందు సంతల్లో అమ్మించేస్తున్నాడు. మందు రేట్లు ఏం తగ్గించలేదు. మనీ 30 రూపాయలు పెంచాడు. దీనికి 200 ఉన్నది మహానుబాబు. అది రేపొద్దున ఎలక్షన్ వస్తుందో రేపు నుంచి ఇంకా ఏళ్ళు పారేస్తే మాట. ఇంకా రౌడీజు గీవిడీజు ఎలక్షన్ లో నది. మేము ఓటు వేస్తే పవన్ కళ్యాణ్కే, లేకపోతే పీక్కో వేసుకుంటాం. ఇంకైనా క్లారిటీ కావాలా? పవనిజం కావాలి మాకు. మార్పే, యువతకి మార్పు కావాలి. మా వయసు అలాగే అయిపోయింది. కనీసం జనరేషన్ కుర్రాలు కదా మీరన్నా బాగుండాలి కదా, మా పిల్లలన్నా బాగుండాలి కదా. వీడు పెడితే ఏం పెడతాడు స్వామి నాకు అర్థం కాదు. తాపీ మేత్రులు దొంగతనాలు చేసిన రోజులు ఉన్నాయి వైఎస్ఆర్ నెగ్గిన తర్వాత, ఎవరో జగన్ గారు నెగ్గిన తర్వాత. అలాగే అమ్మ కూడా ఇస్తున్నాను, రైతు భరోసా ఇస్తున్నాను. రైతు భరోసా ఎవరికి ఇచ్చాడు నాకు అర్థం కాదు. భూములు చేసుకునే వాళ్ళకి ఇచ్చాడా, రైతులకు ఇచ్చాడా? భూములు చేసిన మొట్ట గుడిసిపోయి రైతులకు ఇవ్వలేదు కదా. ఏమొస్తాయండి? ఇంటికి వస్తాయి. ఇంటికి ఏమో రావండి. ఎవడో ఏడు ఏతో చంపేస్తామని వేసినోడిని. ఇప్పుడు జనసేన వద్దంటే చిన్న మాట క్లారిటీ. వైఎస్ఆర్ పార్టీ వద్దని ఏమన్నా పందెం కాస్తండి. నాకు ఇల్లు కట్టుకున్నాను, 2 సైట్లు కొనుక్కున్నాను. నా 2 సైట్లు నా ఇల్లు. నేను కూడా తాకలు ఉంటాను కావాలితే. సిద్ధం ఏ సిద్ధం అండి? ఏకల సిద్ధం. మొన్న సిద్ధం అన్నాడండి. మొన్న సిద్ధం అన్నాడు. ఏమి ఇచ్చాడు? ఏకలు వారంటీలకు ఇచ్చాడు. వారంటీలు ఏం చేస్తున్నారు? పక్క యువసరిలో సోమరబోధం జనం ఉన్నాడు. సోమరబోధం చేసాడు. నేను తాపిమెత్తుని దొంగతనాలు కూడా చేసాం మేము. తెలుసా మీకు? ఇసుక రాక కట్టనప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు. ఆయన మంచి పరిపాలన. ఆయన కొట్టి చెడగొట్టండి ఎదవ. జనసేన కోటెత్తే మాకు కాదు, మీ లైఫ్ బాగుండాలి. మీరు ఎవరి లైఫ్ 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు కుర్రల నుంచి లైఫ్ బాగుండాలి. అంతేగాని ఎందుకంటే చెత్త మాకు దరిద్రం. ఎగసాయం ఏం మేలు చేయడు చెప్పండి. కరెంట్ బిల్ ఎంత వస్తుంది ఇవాళ? 800 నా కొంపకే. నా బతికి ఎంత? 800 రావడానికి నెలకే. నా బతికెంత? నా లైఫ్ ఎంత? నేను చేసేదంత. ముందు నిజమానం మధ్య నిషేధాన్ని చేస్తా అన్నాడు. ఏం చేసాడు? సొంత బ్రాండ్లు అమ్ముకుంటున్నాడు. తెలంగాణ ఉంది, మంచి బ్రాండ్లు. మందు తాగినా ఇబ్బంది ఏమి ఉండదు. మంచి చచ్చిపోవడం. ఈ మందు 2 రోజులు తాగితే 3 రోజులు కోమ వచ్చేస్తుంది. మాకు బతకలేకపోతున్నాం. ఇబ్బంది ఏంటి? మేము చేస్తే జనసేన చేస్తామండి, లేదనుకో పీకో చచ్చిపోతుంది తప్పించి ఓటు ఎవరికి ఏమి. ఇంకా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పిఠాపురం నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల మెజారిటీతో నెగ్గుతాడని మేము అనుకుంటున్నాం. ఎందుకోసం అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా అతను సొంత డబ్బులు ఖర్చు పెట్టాడే తప్ప ఏ పార్టీ నుంచి ఏ నిధులు అతనికి రాలేదు. ముందు కూడా జనసేన నుంచి ఇక్కడ పోటీ చేసినప్పుడు మా కుమారపురాన్న మేమంతా వైసీపీ, నేను కూడా నిజంగా వైసీపీ.
నేను 50,000 రూపాయలు ఖర్చు పెట్టాను వైసీపీకి, నా సొంత డబ్బులు, పందెం కూడా కాశాను. అయినా సరే వైసీపీ వచ్చిందన్న సుఖమేమీ లేదు, ఏమీ చేయించుకోలేకపోయాం. వైసీపీ నుంచి ₹1 పని చేయించుకోలేకపోయాం. జగన్ గారు ప్రతి సామాన్యుడికి ప్రతి పథకం అందుతుందని చెప్తున్నారు. ఎందుకు వచ్చిన పథకం అండి? నేను మందు అవుతాను, ఆగండి, నేను మందు అవుతానండి. ఎందుకు వచ్చిందండి? నాకు 10,000 ఇచ్చాడు. నేను రోజు ₹100 ఉన్న కాయ ₹200, సుఖమే ఉందా? నేను రైతుని, 1200 ఉన్న పిండి పత్త 2,000 అయ్యింది, సుఖమే ఉందా? ధాన్యం వాళ్ళకి అమ్మారు, ఇంకో సంవత్సరం నాకు తిరిగి నా ధాన్యం పట్టుకుని. రైతు భరోసా కేంద్రాలు పెట్టి అందరికి అందుబాటు ధరలు ఉన్నాయని చెప్తున్నారు. రైతు భరోసా కేంద్రం అంటే ఏమన్నా ఒక ఊరి ఎత్తున్నారా? దానివల్ల సుఖం ఇత్తనాలు ఇస్తున్నారా? ఇత్తనాలు లేవు. ఒక ఊరి ఎత్తున్నారు రైతు భరోసా కేంద్రం నుంచి. కనీసం రైతు భరోసా కేంద్రానికి రెంట్ కూడా ఇవ్వలేదు ఇవాళకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తాను అంటారు, ఆయన గెలుస్తారా? గెలుస్తారండి. ఆయన ఓడించడానికి చాలా డబ్బులు ఖర్చు పెడతానన్నారు. గెలిపించుకుంటాం నేను గెలిపించుకుంటాం అండి. పవన్ కళ్యాణ్ డబ్బులు పని లేదండి. నాకు 600 కూలి పనా, 400 బండి ఇస్తాను కాలితే, నాకు పని లేదు. లేకపోతే నా బండి ఇచ్చేస్తాను. ఇక్కడ నా బండి ₹1,00,000 బండి ఇచ్చేస్తాను కాలితే. ₹1 తీసుకోకుండా పని లేదండి. పవన్ కళ్యాణ్ డబ్బులతో మా పని లేదండి. నైట్ బట్టలు తెచ్చి పెడతాను కావాలంటే పవన్ కళ్యాణ్ ఎక్కించుకుంటాం. మేము ఉన్న క్షేత్రానికి వెళ్తే మాకు పని లేదు. క్లారిటీ అదే చెప్తున్నాను. ఇంకేం చెప్పమంటారా? చెప్పండి. అది ఇప్పుడు టీడీపీ చూడొచ్చు, లేకపోతే ముందు చిరంజీవి పోటీ చేసినప్పుడు బలమైన నాయకులు వర్మ గారు కానీ, ముద్రగడ్డ పద్మనాభం కానీ, ముద్రగడ్డ పద్మనాభం తెలుగుదేశం, వర్మ కాంగ్రెస్ అయినని వాళ్ళిద్దరు కూడా రూపాయలు అలా జల్లేశారు. అయ్యాల వంగ గీతాన్ని నెగ్గించాం. ఎందుకంటే ఇదంతా కాపుల ఏరియా, ఎవరు వచ్చినా ఏం పని అవ్వదు. ముందైతే ఏదో ఒక సాయంచి కదా, ఇతను ఏం చేస్తాడో వాళ్ళ తండ్రి చేశాడు కదా అని ఆలోచించి చేశారు తప్ప ఇప్పుడు పవన్ కళ్యాణ్ వదులుకోనక ఎవ్వలేరు. ఒక్క ఛాన్స్ చేస్తే గోతులో పడిచారు. ఒక్క ఛాన్స్ ఇవ్వడం వల్ల మేము రైతుగా అన్ని రకాలుగా పాడైపోయాం. ఏంటంటే మా భూములు మాకు హక్కు ఉన్నాయో లేవో తెలియదు. నా పట్ట, నా తండ్రి సంపాదించిన పట్ట నాకు హక్కు లేదు. నా ఇల్లుకి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబు ఇచ్చాడండి లోను, ఆడొచ్చి కట్టమన్నాడండి. ఏంటండి, నేను ఒక నెంబర్ని ₹1 పైసా పడినారు వర్కర్లకు చేయించుకోలేకపోతున్నాను. ఏమున్నదండి? లాస్ట్ పైన చెప్పమంటారా మీకు? పవన్ కళ్యాణ్ రాకపోతే పీక్ కోసుకుంటాం మేము. క్లారిటీ. సినిమా థియేటర్ గట్ట కాదండి, మాకు అన్నం పెట్టకపోయినా పర్లేదు, మాకు మా నాయకుడు రావాలి. ఎందుకు రమ్మన్నా చెప్పమంటారా? మా గురించి కాదండి, యూత్ బాగుండాలి. ఎందుకంటే యూత్ అంటే మీలాంటి కుర్రలు బాగుండాలి. మాకు పని లేదు, మా ఊసి అయిపోయింది. ఇలాంటి కుర్రలకి లైఫ్ ఉండాలండి. నేను పవన్ వస్తే మటుకి, పవన్ వస్తే మటుకి ప్రశ్నించినా సరిపోతుంది. అసెంబ్లీకి వెళ్తే సరిపోద్దండి. సీఎం వద్దు మాకు, ప్రశ్నించినా సరిపోతుంది. ప్రశ్నించడానికి ఎవడున్నాడు సార్? ప్రశ్నించి కూడా ఎవడున్నాడు చెప్పండి? నీకు లక్ష ఇస్తాం, వెళ్తావు నువ్వు? వెళ్ళావు. మాకు డబ్బులతో పని లేదు. ఆయన సినిమా షూటింగ్ డబ్బులన్నీ అందులో ఖర్చు పెడుతున్నాడు. నాకు 600 కూలి పని, 400 నేను ఖర్చు పెడతాను, పండుతాను. నేను కావాలితే వచ్చిన నుంచి ఇచ్చేస్తాను, డేట్ పెట్టుకుని ఇచ్చేస్తాను. నేను నాకు పని లేదు, 200 ఖర్చు పెట్టుకుంటాను చాలు, ఇంకేం లేదు. ఇంకా ఇక్కడ కుమారపురాన్ని ఒక తమ్మి చెరువు అని ఒక పెద్ద చెరువు ఉందండి. ఆ చెరువు మట్టి ఇక్కడ ఉన్న తానికలకు గుప్పుడు మట్టి వేయలేదండి. వైసీపీ వాళ్ళు మాపులు పెద్ద పెద్ద లారీలు తెచ్చి ఇక్కడ ఊరుని ఎవ్వరు కూడా నిర్వహించేవారు కాదండి. వేయలేదండి. ఆ మట్టి అంతా తోలిపోయారు. ఏంటంటే మాకేం చేసింది ఏమీ లేదండి. కోట్ల రూపాయలు మట్టి అట్టుకుపోయారు. ఊరికి ఉపకారం ఏమీ లేదు దానివల్ల. ఇంకొప్పుడు వచ్చాక చెరువు కూడా పడిపోతారేమో మా భయం. పవన్ రావాలి, జగన్ పోవాలి, అంతే. అదే ఇప్పుడు అప్పటి నుంచి పోటీ చేస్తున్నారంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే టీడీపీని కలుపుకుని సమన్వయంగా వెళ్తే ఏదైనా అవకాశం ఉండొచ్చు. లేదా ఇలా ఇప్పుడులా గొడవలు పడుకుంటూ ఉంటే వంగకైతే కన్ఫర్మ్గా 100% నెగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే యువతకి జాబులు లేవు కదా, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుందంటారు. జాబులు లేవని చాలామంది అనుకుంటున్నారు, కానీ సచివాలయ వ్యవస్థలో చాలా మటుకి చాలా ఫెసిలిటీస్ ఉంది. చాలా గొప్ప మార్పులు తీసుకుని వచ్చారు. ఎందుకనంటే ఒక విధంగా చెప్పాలనుకుంటుంటే సచివాలయ వ్యవస్థ వల్ల జనాలు ఎవరు ఊరు బయటకి వెళ్ళి పనులు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సచివాలయంలో చాలా మట్టుకి పనులు అవుతున్నాయి కదన్న. దాంట్లోనే కొన్ని డిపార్ట్మెంట్లు లంచం కూడా అడుగుతున్నారు. మరి లంచం అనేది చాలా తప్పు. నిజం చెప్పాలని అంటే లంచం అనేది అది తప్పు. ఎందుకనంటే ఎక్కడ లంచగొండతనం లేదు ఇప్పుడు మ్యాక్సిమం. ఎందుకనంటే బల కింద చేపెట్టాలంటే మనం ఇదివరకు ఎంపీడీ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులకు వచ్చి చేయించుకునే వాళ్ళం. ఇప్పుడు డైరెక్ట్ ఆన్లైన్ నుంచి బెనిఫిషరీ డైరెక్ట్ ఆన్లైనే కదా. ఎవరికి నీకు ఫలానా ఇదివరకు జన్మభూమి కమిటీలు ఉండేవి. ఎలా ఉండేవి?
నీకు నచ్చినోడికి ఫంక్షన్ వచ్చేది, నచ్చినోడికి కొన్ని వచ్చేవి కాదు. ఇప్పుడు అలా లేదు కదా, అర్హుడైన ఎవరికైనా సరే పథకం చేకూరుతుంది. అది ఒకడు పెట్టేది ఏం లేదు. ఇప్పుడు ఈ పిఠాపురంలో గెలిపి ఎవరు అంటారు? గెలుపు ఎవరిదంటే, గెలుపు కోసం కావాలంటే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే, కలిసే ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు కలిసి ఏంటంటే మన ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ ప్రకారం, ఈరోజు జరుగుతున్న సిచ్యువేషన్ ప్రకారంగా అయితే చెప్పలేము పవన్ గారు పోటీ చేసిన. ఎందుకనంటే కాపులు ఓటింగ్ ఎక్కువ ఉన్నా సరే ఇక్కడ రెండు విధాలుగా ఉంటుంది. కొత్తగా నీ ఫీలింగ్ ఏంటి? ఫైనల్గా అభిప్రాయం ఏంటంటే అన్న, ఎవరు వచ్చినా మనకు మంచి చేసేవాడు వస్తే, అంటే నేను ఒకటి చెప్తాను ఏంటంటే, ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే జనాల్లోని మధ్య చిచ్చులు కాకుండా జనాన్ని చూసేవాడు అయ్యి ఉంటే మంచిగా జరుగుతుంది. లోకల్గా ఎవరిని అదే లోకల్గా ఏది ఎక్కువ ఇంప్లిమెంటేషన్ చేస్తారో వాడైతే బాగుంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారు వచ్చినా సరే చాలా బాగుంటుంది. ఎందుకనంటే స్టేట్ వైడ్ మన పిఠాపురం స్టేట్ వైడ్లో కనబడుతుంది. అంటే అధ్యక్షులు వారే పిఠాపురం వచ్చి పోటీ చేస్తున్నారు కదా, పోటీ చేసినా ఎందుకోసం? టాలెంట్ వరంకి టాలెంట్ ఉందండి. ఫస్ట్ నుంచి టీడీపీ గారి నుంచి పోరాడుతున్నాడు, ఏ పనిని చేస్తున్నాడు. అన్ని పనులు నియోజకవర్గంలో చేయలేని పనులు ఏమి లేదు. ప్రతి ఒక్కరికి పెదల్లో దేవుడు లెట్టాడు వర్మ. వర్మ గారి కన్నా పవన్ కళ్యాణ్ అంటే ఎక్కడి నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తాడు, ఇక్కడ ఉండదు కదా. అసలు మీ పవన్ కళ్యాణ్ గారి మీ అభిప్రాయం? అయిపోయి అంటే ఏం చెప్తుండే, అయిపోయి అంటే మాకు అంటే వరమే పిచ్చండి మాకు. అంటే టీడీపీ పొత్తులో భాగంగా మీరు గెలిపిస్తారా? అవునండి. పవన్ కళ్యాణ్ ఏమని పవన్ కళ్యాణ్ మీకు వరం గారి సీట్ ఎప్పుడైతే ఇవ్వలేదు అప్పుడే మాకు ఎత్తగలిగే పార్టీ మీద ఏమి వేస్తాండి, ఏం చెప్తుండే వేస్తా అంటే వరం గారికి ఎప్పుడైతే సీట్ ఇవ్వలేదో అప్పటి నుంచే మాకు ఎత్తపడేసింది. అంతే కదండి. ఇప్పుడు ఎప్పటి నుంచో దాంట్లో ఉండిపోడు, ఓ పార్టీలో ఉండిపోడు. ఉన్నవాళ్ళు అలా ఉండరు, దీంట్లో జంప్ అవుతారు. అలా జంప్ అవ్వలేదు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏది వచ్చినా మొత్తం ఇటు చెట్టు ప్రపంచంలో లేడు ఆమె వరం అంటే. అదండి. పొత్తులో భాగంగా ఇతర అధ్యక్షులు చెప్పారు కదా, మరి చెప్పారంటే ఏం చెప్తామండి. చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పిఠాపురం పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఇన్నాళ్ళ పట్టి నుంచి చేసినాడు పోయాడు కదంటారా. ఇన్నాళ్ళ పట్టి నుంచి పోరాడాడు, టీడీపీని పోరాడాడు, ఇవన్నీ చేశాడు. చేయలేనందు ఏమీ లేదు. మరి గత రోజుల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే నేనే దగ్గరుండి గెలుపుతానని వర్మ గారు అన్నారు. అన్నాంటి కార్యకర్తలు ఒప్పుకుంటలేదు కదా. అతను ఉన్న కార్యకర్తలు ఒప్పుకుంటలేదు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఒప్పుకుంటలేదు. అతను ఉన్న టాలెంట్ అతనికి ఉంటుంది కదండి, ఉండదా? ఒప్పుకుంటలేదు. అన్నారండి. రాకుండానే నేను గెలుపుతాను మీరు చెప్పింది బాగానే ఉందండి. వరం గారే అన్నారు, కాదంటలేదు. కార్యకర్తలు ఒప్పుకుంటలేదు, అతను ఒప్పుకున్న కార్యకర్తలు ఒప్పుకుంటలేదు. మీరు పోటీ చేయాలంటున్నారు. ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేయమంటున్నారు వరం గారిని. ఇండిపెండెంట్ పోటీ చేయని తప్పగానే వచ్చేస్తాడు అతను వరం అతను. చెప్పి కదండి.